దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనము. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనం బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి అని మనతో సెలవిస్తున్నారు. మనం అందరము మన యేసయ్య ప్రియకుమారులము కాబట్టి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. సత్యానికి సంబాలుగా జీవించాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకూడదు. పగ తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చేవాడును నేనే అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మేలు చేయుట యందు శ్రద్ధ కలిగి జీవించాలి. అలాగూ చేసిన ఎడల మన తండ్రి అయిన యెహోవా మనకు తోడుగా ఉంటాడు. మన చేయి విడిచిపెట్టడు. కీడును ద్వేషించి మేలును ప్రేమించాలి. అప్పుడు తండ్రి మనము బ్రతుకున్నట్లు మన యొద్ద నుండి సమస్త రోగాలను తీసివేసి మనకు స్వస్థత కలగజేస్తాడు, దీర్ఘాయువును కలగజేస్తాడు. కాబట్టి మనం బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు వెదకాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.